హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వ్లాగ్స్ అప్లోడ్ చేసి అంటే 2 days అవుతుంది కదా, అంటే కొద్దిగా కుదరక వీడియోస్ అయితే షూట్ చేసి ఉంచాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ చేయడం కుదరక అయితే వీడియోస్ ఏమీ షేర్ చేయట్లేదు అన్నమాట మన ఛానల్లో. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే పాత వ్లాగ్స్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి. అండ్ అట్లాగే షార్ట్స్ కూడా పెడుతున్నాము, ఫన్నీ షార్ట్స్, అవి కూడా చూసి నచ్చితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల అయితే మాకు కొద్దిగా బూస్టప్గా ఉండిద్ది. అండ్ లైక్ చేయడం వల్ల అయితే ఇంకొక 10 to 100 మెంబర్స్కి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది అన్నమాట వీడియోస్. సో అదనమాట, కుదిరితే మన ప్లేలిస్ట్ని కూడా వాచ్ చేయండి యూజ్ ఉంటే, అదనమాట. అండ్ మన వీడియోస్ అన్నీ, మన ఛానల్లో వీడియోస్ అన్నీ న్యాచురల్ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఇంట్లో ఒక హౌస్ వైఫ్ 2 పిల్లల్ని ఎట్లా క్యారీ చేస్తుంది, ఎట్లా మేనేజ్ చేస్తుంది, ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో అదనమాట, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజైతే యాజ్ యూజువల్ టీ తాగేసి ఇంకా పిల్లలకైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి అండ్ అట్లాగే పల్లీ చట్నీ ఆ రోజు. అండ్ దోశ బ్యాటర్ని అయితే ముందు రోజే మిక్సీ చేసి బయటే ఉంచేసాను. సో బాగా ఫెర్మెంట్ అయింది. ఇంకా ముందు రోజుది ఇడ్లీ బ్యాటర్ని ఉంటే అది కొద్దిగాను, ఇంకా ఈ దోశ బ్యాటర్ను, ఇవి 2 మిక్స్ చేసుకొని రవ్వ దోశలాగా వేసిస్తున్నాను అనమాట. అండ్ మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి పిల్లల గురించి. యాక్చువల్గా ఈ సమ్మర్ హాలిడేస్కి ఏ పిల్లలకైనా అట్లా ట్రిప్స్కి, టూర్స్కి అటు వెళ్ళాలనిపించింది కదా, అండ్ రిలేటివ్స్ ఇంటికి అట్లాగా. సో మా రిలేటివ్స్ అయితే మా సైడ్ అయినా మా హస్బెండ్ సైడ్ అయినా అందరూ మేము ఉండే సరౌండింగ్స్లో నియర్ బై ఉంటారు. సో లాంగ్ టూర్స్కి వాటికి పిల్లల్ని పంపించడానికి దూరంలో రిలేటివ్స్ ఎవరు లేరనమాట. పాపం వాళ్ళకి అదొకటే మైనస్. బట్ దగ్గర ఉండడమే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే గబుక్కున చెప్పలేం కదా, టైం బాగోపోతే ఏ టైం ఎట్లా ఉండిద్దో తెలియదు. అందరి దగ్గర ఉండడమే కరెక్ట్ నాకు తెలిసి. అట్ ద సేమ్ టైం మరీ దగ్గరున్నా కూడా కొన్ని ఉంటాయిలేండి, అవి ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ప్రాబ్లమ్స్ అనేది. సో అదనమాట. సో అది లిమిట్స్ అనేవి ఉంటాయి, అవి క్రాస్ అవ్వకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఏ రిలేషన్ అయినా. నాకు ఎందుకో అనిపించింది, చెప్పాను. అండ్ మా పిల్లల్ని అయితే ఎవరింటికి పంపించినా కూడా ఒక 1 hour 2 hours ఉంచుకుంటారు. ఎందుకంటే మా వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉంటారనమాట. హైపర్ యాక్టివ్ అనే నేమే మా వాళ్ళు 2 కోసమే కనిపెట్టినట్టు అనిపించిద్ది. అంటే ఏ పేరెంట్స్ అయినా, అంటే నా పేరెంట్స్ అయినా మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అయినా కూసేపే చూడగలుగుతారు కదా, అట్లాగా వీళ్ళు చేసే అల్లరికి ఇక వాళ్ళకు కూడా తెక్కొచ్చిద్ది. ఒక్కోసారి అయితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఒకసారి విజిట్ చేయాలనిపించిద్ది వెళ్ళి నాకైతే. అట్లా ఉండిద్ది అనమాట. జస్ట్ కిడ్డింగ్ అండి, పిల్లలు అంతే కదా. సో హాలిడేస్ కదా, ఇంక అంతే. స్కూల్స్ ఉండే వరకే. స్కూల్స్ ఉన్న తర్వాత అయితే మనకు రిలీఫ్గా ఉంటుంది, వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోద్ది, వర్క్స్ అని, స్కూల్స్ అని, ట్యూషన్స్ అని, అట్లా అన్నమాట. ఇంకా ఇక్కడైతే చట్నీ కంప్లీట్ చేస్తాను. దోశ అయితే వేసిస్తున్నాను అనమాట ఇద్దరికి. వాళ్ళు ప్లెయిన్ దోశేనండి, ఎగ్ దోశ ఏమి వేసి ఇవ్వట్లేదు. ఇంకా అంటే ఆల్మోస్ట్ అప్పటికి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మాప్ కూడా పెట్టేశాను. సో ఎగ్ అయితే ఇంకా మళ్ళీ ఎందుకు నీస్ అని చెప్పేసి వేయలేదు. అప్పటికే 11 అట్లా అవుతుంది. ఇంకా అసలైతే పూజ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, కానీ ఇంకా ఆ రోజైతే పూజ చేసుకోలేదండి. అంటే ఇంకా 11 అట్లా అవుతుంది. ఇంక నేను ఫ్రెష్ అయ్యేపాటికి 11:30 అట్లా అయితే ఇంకెందుకులే అని చెప్పేసి పూజ అయితే చేయలేదు. ఇద్దరికి దోశ అయితే వేసి ఇచ్చేసాను. ఇంక వాళ్ళు తింటా ఉన్నారనమాట. రీసెంట్ టైమ్స్లో అయితే పాపం ఈటింగ్ షెడ్యూల్ అంతా చేంజ్ అయిపోయిందనమాట మా పిల్లలది. యాక్చువల్గా లేట్గా లెగుస్తున్నారు, నైట్ టైం లేట్గా పడుకోవడం, మార్నింగ్ లేట్గా లెగడం వల్ల ఇంకా ఫుడ్ షెడ్యూల్ అంతా టైం అయితే చేంజ్ అయిపోయింది. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి నాకు తెలుసు. బట్ ఈ సమ్మర్లోనే కదా వాళ్ళు మనశ్శాంతి పడుకుంటారని ఇంకా వాళ్ళని అయితే పడుకొని ఇచ్చేస్తున్నాను. అండ్ నైట్ టైము ఎర్లీగా పడుకుంటే కనుక లేపిన ఒక అందం, అప్పుడు లేట్గా పడుకోవడం వల్ల ఇంకా మార్నింగ్ అయితే
లేగవలేకపోతున్నారు. ఇంక లేచినా ఇంకేముంది అల్లరి స్టార్ట్ చేస్తారు, తన్నుకుంటూ ఉంటారని చెప్పేసి నేను కూడా అట్లా వదిలేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళిద్దరికి వేసి ఇచ్చేసాక మా తోడుకోళ్ళకి కూడా ఒక 3 దోశలు అయితే వేసి ఇచ్చేసాను అనమాట. ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే బీరకాయ తొక్క పచ్చడి చేద్దామని చెప్పేసి మొత్తం నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే ప్రాసెస్ కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. చాలా ఈజీ అండి అండ్ టేస్టీగా కూడా ఉండిద్ది. ఏ సాంబారు, రసము, పప్పు ఇట్లా చేసినప్పుడు ఎప్పుడూ పట్టిన పచ్చళ్ళకే కన్నా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇట్లాగా వెజ్జీస్తో పికిల్స్ చేసుకొని కూడా తినచ్చు, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. అండ్ బీరకాయ పీల్స్ ఉంటాయి కదా, అవైతే ఇట్లాగా నీట్గా వాష్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్లో పండు మిర్చి ఉంటే అవి యూస్ చేశాను అనమాట పచ్చడికి. అవి ఫ్రై చేసేసుకొని ఇంకా అవి వేగాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవడమే. అండ్ ఆ తర్వాత అయితే ఈ బీరకాయ తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఇంకా టమాటోస్ ఒక 4 వరకు తీసుకున్నాను, మీడియం సైజు. ఇంకా అందులోకి చింతపండు కూడా వేసి బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇంక ఇవన్నీ ఆయిల్లోనే మగ్గనివ్వాలి, మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకెట్లా అయితే మిక్స్ చేయాలి, మొత్తం పైది కిందకి కిందది పైకి అట్లాగా నీట్గా కలుపుకోవాలి. సో దట్ ఈవెన్గా అయితే ఆయిల్లో ఇవన్నీ మగ్గుతాయి అన్నమాట. ఇంకా అవి మగ్గేలోపు ఆల్రెడీ మిక్సీ జార్లోకి మిర్చి ఫ్రై చేసి తీసుకున్నాం కదా, దానిలోకి అయితే వెల్లుల్లి రెబ్బలు ఒక 4, జీలకర్ర అండ్ సాల్ట్ అయితే యాక్చువల్గా బీరకాయ మగ్గిపోయింది కదా, అది కూడా చల్లారింది. ఇంకా దాన్ని కూడా పేస్ట్ చేసేసుకోవాలి. అయితే రఫ్గా చేసుకోవాలి, నేను కొద్దిగా స్మూత్గా చేసేసుకున్నాను. రఫ్గా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా తాలింపులు అవి వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా ఎక్కువ ఆయిలే యూజ్ చేశాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ ఏమో ఎగ్ పొరుటు అయితే చేశాను అనమాట. వ్లాగ్ అయితే ఇంతేనండి. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.